కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీ పెరుగు అటుకుల్ని కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దాం. కృష్ణాష్టమి స్పెషల్ పెరుగు అటుకుల రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, పెరుగు, కరివేపాకు, పల్లీలు, పుదీనా పచ్చిమిర్చి చట్నీ, స్వీట్ చట్నీ, ఉప్పు, బీట్రూట్ తురుము, టమాటా ముక్కలు, నెయ్యి, దానిమ్మ గింజలు. సో వనమాల గారు ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఏం చేయాలి? ముందుగా ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టాము. కొంచెం నెయ్యి వేసి ఒక స్పూన్ అంతా ఈ అటుకులను కొంచెం వేయించుకుందాం కదా. అటుకులు అంటే చాలా ఇష్టం, అలాగే పెరుగు, వెన్న ఇంకా ఇష్టం శ్రీకృష్ణుడికి. అదే కదా. సో ఇవి రెండు చేసి కలిపిందంటే ఇంకా మామూలుగా ఉండదు అనమాట. ఇవి నాటు అటుకులు, అవి బాగుంటాయి. రెండు సో అటుకుల్ని ఫస్ట్ ముందుగా నేతిలో కొంచెం వేయించుకోవాలి. మామూలు పండుగలకి కొన్ని ఇప్పుడు వినాయక చవితి అనుకోండి, తనకి ఇష్టమైందే మనం చేసి పెట్టాలి అని కొన్ని వంటలు ఉంటాయి. కృష్ణుడికి అలా కాదు, మీరు ఏది చేసి పెట్టినా తన పేరు మీద ఒక తులసి ఆకు లాస్ట్లో పెట్టేస్తే మీరు ఎంత ప్రేమగా చేసిందే సరిపోతుంది అన్నమాట. అంటే ఇలాగే ప్రసాదాలు ఉండాలని కూడా ఉండదన్నమాట. కానీ 56 వెరైటీస్లో ఇవన్నీ వస్తాయి ప్రవీణ గారు. అంటే చప్పన్ భోగ్ అని అంటారు కదా, దాంట్లో పెరుగుతో చేసినవి, అటుకులతో చేసినవి, నెయ్యితో చేసినవి, అలాగే కొన్ని మురుకులు, పిండి వంటలు, అన్ని రకాలు కలిపి 56. వాడికలు ఏం చెప్తారంటే గోవర్ధనగిరి కృష్ణుడు తన వేలు మీద వేసుకొని నిలబడి ఉన్నప్పుడు 8 days ఉన్నారు. ఓకే, అలాగే ఆ అవతారంలో. సో అంటే ప్రతిరోజు కృష్ణుడు 8 times తినేవారంట. అంటే బుజ్జి బుజ్జిగా యశోద తల్లి బుజ్జి బుజ్జి కొన్ని ఎక్కువ కూడా తినేది కదా. అంటే మనం జనరల్ మనం 3 పూట తింటాము, అది అప్పుడు చిన్నోడు కదా, బుజ్జి బుజ్జిగా కొన్ని తినేవారంట. సో అలా 8 days తను ఏమీ తినకుండా అలా ఆ వేలు ముద్ర మీద ఆ గోవర్ధనగిరి ఎత్తుకొని నిలిచారు కదా, దాని ప్రతీతంగా ఇవి అప్పుడు తప్పినవన్నీ అదంతా అయిపోయినాక అన్ని కలిపి 56. తను మిస్ అయిన వంటలన్నీ ఇప్పటికీ కూడా ప్రసాదం రూపంలో పెట్టి తనకి అర్పిస్తున్నారు. ఆయన పుట్టినరోజు ఎప్పుడు తెచ్చుకొని పెడుతూ బాగుంది. సో నేను ఈ రోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. సో దాంట్లో ఇవన్నీ వస్తాయి అన్నమాట. అటుకులతో పిండి వంటలు, తనకి ఏమేమి ఇష్టమైనవి, తను ఏం తినలేదా ఆ టైంలో అన్నీ అవన్నీ కూడా ప్రతిదీ కూడా గుర్తు పెట్టుకొని పెడతారు. వెన్న ముద్దలు. సో వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసేద్దాం కదా. ఇంకా లేదు, ఉంది పని ఉంది కొంచెం. దీంట్లో కొన్ని మంచి నీళ్ళు వేద్దాం ప్రవీణ, కొంచెం నానాలి ఇది, అంతే. ఒక 2 నిమిషాలు మూత పెట్టేది, పక్కన పెట్టేస్తే కొంచెం వేయండి. ఇంకా కొంచెం వేడిగున్నప్పుడే పెట్టుకుంటే కొంచెం చాలు. ఇలా పక్కన పెట్టేస్తే కొంచెం నానుతుంది. ఈ లోపల ఇదే ప్యాన్ మీద ఇంకా కొంచెం నెయ్యి వేసి ఈ పల్లీలు, కరివేపాకు వేయచ్చు. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఆఫ్ చేసేసి లాస్ట్లో కరివేపాకు వేస్తే ఆ వేడి మీద అది ఫ్రై అవుతుంది. దద్దోజనం లాగా మనకి బియ్యంలో పెరుగు వేసి చేస్తాం కదా, అలా మనం జనరల్లీ కొన్ని దద్దోజనం అంటే పండుగ అప్పుడు చేసుకున్నప్పుడు కీర ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకుంటాము. కొన్ని అవి అవాయిడ్ చేయాలన్నమాట. ఈ పండుగకి చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు అవన్నీ లేకుండా చేయాలి. విడిగా చేసేటప్పుడు అన్ని వేయొచ్చు. ఆఫ్ చేసేద్దాం. సో ఈ కరివేపాకు దాంట్లో ఉండనివ్వండి, ప్యాన్లోనే ఉంటాయి, కొంచెం వేగుతూ ఉంటుంది. కొంచెం నానుతుంది కదా, మన నేతిలో వేయించి ఒక బౌల్లో తీసి మళ్ళీ వాటర్ వేసి మునిగేలాగా వాటర్ వేసి ఇలాగే ఉంటుంది ఇది. ఇంకా కాసేపటికి అన్ని పీల్చుకుంటుంది. సరిపడా ఉప్పు, అలాగే పెరుగు,
దీన్ని కూడా మిగతా ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు, ఓకే, దానిమ్మ గింజలు, కొంచెం గ్రీన్ చట్నీ, ఫ్రై చేసుకున్న పల్లి కొన్నేమో మిగిల్చుకోండి, చాలు. ఇవి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టాలి. అండ్ కొంచెం అదంతా అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత పైన కొంచెం బీట్రూట్, దానిమ్మ గింజలు, ఈ పల్లీలు వేసుకుంటే అయిపోతుంది. డన్. అయితే సర్వింగ్ బౌల్ మీరు అన్నట్టు బీట్రూట్ వేసి కలిపితే కొంచెం కలర్ పింకిష్గా అయిపోతుందని పైన ఇలా వేసుకోవాలి. ఓకే, దద్దోజనం లాగా, ఒక చాట్ లాగా, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ అన్నీ వస్తాయి అన్నమాట. ఇది కట్టమిట్టా చట్నీ. దీంట్లో కొన్ని ధనియాలు వేస్తాను ప్రవీణ, బాగుంటాయని. ధనియాలు, జీలకర్ర అలాగే వేసేసి ఉడికిస్తాను. కొంచెం దానిమ్మ గింజ. కృష్ణాష్టమి స్పెషల్ పెరుగు అటుకుల రెసిపీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అటుకులు, పెరుగు, కరివేపాకు, పల్లీలు, పుదీనా పచ్చిమిర్చి చట్నీ, స్వీట్ చట్నీ, ఉప్పు, బీట్రూట్ తురుము, టమోటా ముక్కలు, నెయ్యి, దానిమ్మ గింజలు. పెరుగు అటుకులు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అటుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో అటుకులు మునిగేలాగా నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన వెంటనే అందులో పల్లీలు వేసి బాగా ఫ్రై అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. వేయించి నీళ్ళలో నానబెట్టిన అటుకుల్లో సరిపడంత ఉప్పు, పెరుగు వీటన్నిటిని వేసి బాగా కలపాలి. తర్వాత దానిలో టమాటా ముక్కలు, కొన్ని దానిమ్మ గింజలు, కొంచెం గ్రీన్ చట్నీ వేసి బాగా కలపాలి. మనం ముందుగా వేయించిన పల్లీలు, కరివేపాకు కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన బీట్రూట్ తురుము, గ్రీన్ చట్నీ, కొంచెం స్వీట్ చట్నీ, దానిమ్మ గింజలు వేసి పెరుగు చట్నీని సర్వ్ చేయండి. అంతే, కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీ పెరుగు అటుకులు రెడీ.